మన ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవం 73వ జన్మదినోత్సవం. ఈ శుభ సందర్భంలో మరి మీరందరూ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి కొరకు ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం దేవుడు వారికి దయచేయాలి. మరలా ఈ సూర్యాపేట జిల్లాలో, ఈ నియోజకవర్గంలో, రాష్ట్రంలో వారు సేవలు అందించాలి. ప్రార్థన చేద్దాం. జన్మదిన శుభాకాంక్షలు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, సూర్యాపేటలో చరిత్రాత్మకమైన బ్యాప్టిస్ట్ చర్చ్, 125 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చర్చ్ పక్షంగా 10,000 మంది క్రైస్తవుల పక్షంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు. దేవాతి దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, గొప్ప దేవా, దేవాతి దేవ, మహామహిమ గల దేవా, మీకే స్తోత్రం. ఈరోజు ఈ చర్చ్ కాంపౌండ్లో, ఈ చర్చ్ ఆవరణలో మా ప్రియతమ నాయకులు, గౌరవనీయులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవాన్ని జరిపించుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మీకే స్తోత్రం. వారికి పరిపూర్ణమైన ఆరోగ్యము, పరిపూర్ణమైన ఆయుష్కాలము, పరిపూర్ణమైన శాంతితో మరలా ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, రాష్ట్రంలో ఘనమైన సేవలు అందించడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, రెడ్డి గారు ఉన్నారు, మరియు వారి అనుచరులు అందరు ఇక్కడ ఉన్నారు. వారందరి సమక్షంలో ఈ జన్మదినోత్సవ కేక్ కట్ చేస్తుండగా ఈ దీవెనలు దయచేయమని, ఇక్కడ చర్చ్ కాంపౌండ్లో ఉన్నటువంటి నాయకులు అందరూ ఇక్కడ చేరి ఉండగా మీ దీవెనలు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Happy birthday, Ramana. Happy birthday, Ramana. Happy birthday, Ramana. Long live, Ramana. Long live, Ramana. ఓకే, ఆపోజిట్ అండి. ఇది హైలైట్. ఓకే, ఇక బాగా అటు పోవాలి, ఇటు ఎవరు రావద్దు, అటు అటు రండి, అటు రావాలే బాబు, అక్కడ ఉన్న ఇస్తారు అసలు అటే పండి. అటుకోండి అటుకోండి అన్న, ఇటు తిరిగండి ఒక్క నిమిషం. ఇటు కాదా సంజయ్, సంజయ్ అన్న, ఇటు చూడండి ఒక్క నిమిషం. అక్కడే ఉండండి, ఇటు ఎందుకు తోలుతారు.
ప్లేట్లది అరే ఇటు పెట్టకూడదు భయ్, ప్లేట్లు అటే పెట్టి అన్న అన్న ఇటు చూడండి ఒకసారి పోనీ పోనీ అన్న ఇటు చూడే అలా చూడండి ఒకసారి టైగర్ శ్రీరామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి నాయకత్వం టైగర్ శ్రీరామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి నాయకత్వం టైగర్ శ్రీరామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి నాయకత్వం రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వం కొప్పుల వేణారెడ్డి గారి నాయకత్వం పోతు భాస్కర్ గారి నాయకత్వం చెవిటి వెంకన్న యాదవ్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ లాంగ్ లివ్ దామన్నా లాంగ్ లివ్ దామన్నా లాంగ్ లివ్ దామన్నా లాంగ్ లివ్ దామన్నా లాంగ్ లివ్ పోతు భాస్కర్ గారి నాయకత్వం చెవిటి వెంకన్న యాదవ్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ మంత్రివర్యులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మనందరి అభిమాన నాయకులు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి దామోదర్, అలాగే నా ప్రియమిత్రుడు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కెక్కినేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి అన్న కొప్పుల వేణారెడ్డి గారికి, అలాగే డీసీసీ అధ్యక్షులు అన్న చెవిటి వెంకన్న యాదవ్ గారికి, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అన్న శక్లం రాజేశ్వరరావు గారికి ఉన్న జన్మదిన శుభాకాంక్షలు, నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మనందరికీ తెలిసిన విషయమే దామన్న అంటే ఏందో. దామన్న కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రాండ్ అంబాసిడర్. 4 తరాల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని గెలుపైనా ఓటమైనా ప్రజలని కార్యకర్తల్ని వెన్నట్టి కాపాడుకుంటూ వారు ఈనాటి వరకు కూడా మనందరికీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు చేస్తున్న సేవ మనందరం చూస్తూ ఉన్నాం. ఈనాడు చూస్తూ ఉన్నాం ఎంతోమంది నాయకులు వారి స్వార్థితం కోసం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు రాజకీయాల్ని ఏ విధంగా మార్చినారో మనం చూసినాం. కానీ మనందరికీ ఆదర్శవంతమైన జీవితం, ఆదర్శవంతమైన నాయకత్వాన్ని నేర్పిన మన నాయకుడు ఈ జన్మదినం సందర్భంగా మేమంతా కోరుకునేది ఒక్కటే, ఆ భగవంతుడు వారికి ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఇంకా ముందు ముందు మా అందరికీ వెన్నట్టి ఉండి ప్రజాసేవకు అంకితమై ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు అన్న దామోదర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ రెడ్ హౌస్లో పట్టణ కాంగ్రెస్ పక్షాన మరియు సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్స్ పక్షాన టోల్ లీడర్ గారు ఏర్పాటు చేశారు. జరుగుతున్న ఈ బర్త్డే ఉత్సవాలకు, జన్మదిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ మెంబర్, జిల్లా పార్టీ అధ్యక్షులు
చెవిటి వెంకన్న గారు, అదేవిధంగా రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి చక్రం రాజేశ్వరరావు గారు, పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ఈ జన్మదిన సందర్భంగా నమస్కారాలు తెలియపరుస్తూ, దామోదర్ రెడ్డి గారు గురించి చిన్న పిల్లగానే చెప్తాడు. మనం చెప్పాల్సింది అంత పెద్దగా ఏం అంటే 40 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని ఈ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొరకు అకుంఠితమైన దీక్ష పట్టుదలతోటి కాంగ్రెస్ పార్టీని అనుక్షణం కార్యకర్తలకు అండగా ఉంటూ నిత్యం 24/7 అంటారు కదా, ఆ విధంగా 365 రోజులు కూడా ప్రతినిత్యం కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండి ఎంతోమంది ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రోత్సహిస్తూ ఎంతోమంది నాయకులను తయారు చేసిన ఘనత కూడా వారిదే. ఎంతోమంది నాయకులు ఇప్పుడు చూస్తూ ఉన్న రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎంతోమంది పార్టీలు అయారాం గయారం ఇళ్ళ రావడం అందుబాటు చేస్తూ ఉన్నారు. కానీ ఒక ఏకైక నాయకుడు మన దామోదర్ రెడ్డి గారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటి పెట్టుకున్న ఒక నాయకుడు, ఒక చిత్తశుద్ధుడు ఒక దామోదర్ రెడ్డి గారు. 1985లో మొట్టమొదటిగా దామోదర్ గారు ఇక్కడ తుంగతుర్తికి శాసనసభ్యుడిగా అయిన టైంలో నల్గొండ జిల్లాలోనే 12 నియోజకవర్గాలలో కూడా 11 నియోజకవర్గాలు ఆ రోజు ఉండబడిన అధికార పక్షం టీడీపీ సిపిఎం పొత్తు గెలిస్తే కూడా మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా 1985లో ఆయన 31 సంవత్సరాలనే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడంతో తుంగతుర్తి ప్రజలు వారిని అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత 94లో ఇండిపెండెంట్గా 94లో కాంగ్రెస్ పార్టీలో ఈ వర్గ విభేదాలతోటి టికెట్ హైకమాండ్ నిరాకరించిన ఆనాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున 30 వేల మంది విడ్రా కాకుండా చేసి కార్యకర్తలు నిలబెట్టి వారిని ఆ రోజు ప్రజా కాంగ్రెస్ పేరు మీద నిచ్చెన గుర్తు మీద 3వసారి శాసనసభ్యునిగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్యాడర్ నిలబెట్టి ఈ నాయకుడు మాకు ఉండాలి, కావాలి అని చెప్పేసి ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తూ శాసనసభ్యునిగా 3వసారి గెలిపించడం జరిగింది. ఆనాడు కూడా 12 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకోపోయింది. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే 26 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ప్రతిపక్ష స్థానం హోదా లేకుండా పోయింది. ఆనాడు మన జిల్లాలో కూడా కాంగ్రెస్ ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్ పార్టీతోటే ఎన్నికైన 2వ నిమిషంలోనే మొదటి స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ జెండా నిలిచిపెట్టేది లేదు, కాంగ్రెస్ పార్టీతో కావాలని ఒక గట్టి పట్టుదలతో ఉన్న మనిషి వారు. ఎంతోమంది అధికార పక్షాన్ని పోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు 94లో ముఖ్యమంత్రి అయి బ్రహ్మాండమైన మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిన క్షణంలో ఆ టైంలో ఎన్టీ రామారావు గారు అయితే, లక్ష్మీపార్వతి గారు అయితే స్వయంగా దామోదర్ రెడ్డి గారి టీడీపీ పార్టీకి ఆహ్వానించడం జరిగింది. అయినా కూడా దామోదర్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఎన్టీ రామారావు గారితో, సార్ మీరంటే సినిమా యాక్టర్గా నాకు అభిమానం, మీరంటే నాకు యాక్టర్గా అభిమానిస్తా, కానీ నా పార్టీ కాంగ్రెస్ పార్టీ, నా జెండా కాంగ్రెస్ జెండా, నేను ఈ జెండా నా జీవితాంతం ఈ జెండా కిందనే ఉంటా, ఈ జెండాతో ఉంటాను. దాని తర్వాత చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రి అయిన సందర్భంలో చంద్రబాబు గారు కూడా ఆహ్వానించడం జరిగింది. నల్గొండ జిల్లా నుంచి మీరు రావాలి రెడ్డి గారు, మాతోటి కలిసి ప్రయాణం చేద్దాం, మనతో ఒక ఏజ్ గ్రూప్లో ఉన్నాం, మీరు రావాలని కూడా అడగడం జరిగింది. అయినా కూడా దామోదర్ రెడ్డి తిరస్కరించడం జరిగింది. అనేక సందర్భాలు, అనేక పోరాటాలు, ఆయన జీవితం పోరాట జీవితం. తెలంగాణ అంశం కూడా మర్రి చెన్నారెడ్డి గారు చనిపోయిన ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడే సందర్భంలో కూడా మనం చాలా వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి, చూస్తూ ఉన్నాం. పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా తెలంగాణ వెనుకబాటుతనానికి చెన్నారెడ్డి గారి పోరాటం ఏందో, చెన్నారెడ్డి గారి కోరిక ఏందో, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏందో, దీనికి అనుగుణంగానే ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తప్ప చెన్నారెడ్డి గారి ఆత్మ శాంతించదు. చెన్నారెడ్డి గారి ఆత్మ శాంతించాలన్నా, తెలంగాణ ప్రజలు బాగోగులు కావాలన్నా కూడా తెలంగాణ ఏర్పాటు కావాల్సిందని ఘంటాపదాన్ని చెప్పిన వ్యక్తి, ఏకైక వ్యక్తి దామోదర్ రెడ్డి గారు కూడా గుర్తు చేస్తాం. ఇది 95లో జరిగింది అని రికార్డ్స్. దాని తర్వాత ఎన్నో పోరాటాలు, జీవితాంతం కూడా ఆయన జీవితంలో పోరాటంతో ఆయన ముందుకు పోతాడు తప్ప ఏదైనా స్ట్రగుల్ పార్టీ కానీ
ఆపద వచ్చిందంటే అది ఆయన ఆపద మీదే, ఆయన ఇంటి సమస్య మీదేసుకొని పనిచేసిన ఏకైక నాయకుడు దామోదర్ గారు. ఇప్పుడు రాబోయే తరంలో కానీ ఇప్పుడున్న తరంలో కానీ అటువంటి మనసుల నాయకుడు, అటువంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మనకు దామోదర్ రెడ్డి గారి స్ఫూర్తితోటే ఇక్కడ ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నో ఎన్నికల్లో కూడా ఆయన గెలిచినాం. దామోదర్ రెడ్డి గారు లాస్ట్ 3 ఎన్నికల్లో కూడా 10-11 ఓట్లే 3 సార్లు కలిపారు. 11-12 ఓట్లు ఓడిపోవడం జరిగింది. ఒక్కొక్క నాయకులు 70 లక్షలతో ఓడిపోయినారు ఒక్కొక్క ఎలక్షన్కు. ఈ 3 పర్యాలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అలసత్వం ఒకటి, కొంత డబ్బు ప్రభావంతో ఇక్కడ గెలిచిన 3 సార్లు గెలిచిన ఉన్న శాసనసభ్యుడు కూడా డబ్బు బలంతో గెలిచాడు తప్ప ప్రజాబలంతో గెలిచినోడు కాదు. ప్రజల నాయకుడు, ప్రజల మనసు ఎరిగిన నాయకుడు, ప్రజల మన్నలు పొందిన నాయకుడు ఏకైక దామోదర్ రెడ్డి గారు. ఈ ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే, నిస్వార్థంగా జరిగిన అభివృద్ధి ఏదైనా జరిగిందంటే అది దామోదర్ రెడ్డి గారు వల్ల జరిగింది తప్ప వీళ్ళు ఎవరి వల్ల కాదు అని కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి ఈ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన మన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అత్యంత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజకీయ దురంధరులు, ఒక నల్గొండ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో చెరగని ముద్ర వేసినటువంటి రామిరెడ్డి దామోదర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనందరి పక్షాన వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందాక వేణారెడ్డి గారు చెప్పినట్టు దామోదర్ గారి గురించి చెప్పడం అని అంటే అది మేము చిన్నపిల్లలమే. ఆయన రాజకీయం చేసినప్పుడు ఆయనకు ఫస్ట్ టైం పార్టీ టికెట్ ఇచ్చి శాసనసభ్యుగా పోటీ చేసినప్పుడు మేమందరం కూడా చిన్నపిల్లలు. దామోదర్ రెడ్డి గారు అంటే ఒక క్రేజ్. దామోదర్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ అంటే దామోదర్ రెడ్డి గారు. ఆ విధంగా ఆయన రాజకీయాలు చేసుకుంటూ వస్తూ కింది స్థాయి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నేనున్నా అని ధైర్యం చెప్పి కమ్యూనిస్టులను పారదోలి నల్లగొండ జిల్లాలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సీట్లు గెలుచుకున్నాయంటే, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారంటే ఆ రోజున దామోదర్ గారు చేసిన కృషి అని చెప్పక తప్పదు. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఎదిరించే దమ్ము ధైర్యం ఉన్న నాయకులు ఎవరూ లేకుండే. రామిరెడ్డి దామోదర్ గారు ధైర్యంగా ఎదురొడ్డి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీనే నా జీవితం, కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాలో నెలకొల్పాలి, కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాలో గెలిపించాలని ఏకైక సదుద్దేశంతో తన యావదాస్తిని కూడా పణంగా పెట్టి, తన కుటుంబాన్ని పణంగా పెట్టి, తన నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆయన కృషి చేసిన మాట వాస్తవం. ఈరోజు మనందరం కూడా చాలా గర్వపడతా ఉన్నాం. ఆయన శిష్యులుగా కాంగ్రెస్ పార్టీలో ఉండడమే కాదు, దామోదర్ గారి శిష్యులుగా కూడా మనం గర్వపడాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ విధంగా రాజకీయాలు చేసిండో నిస్వార్థంగా, ఏ విధంగా డబ్బుల కోసం రాజకీయాలు చేయలేదో, ఏ విధంగా పదవుల కోసం రాజకీయాలు చేయలేదో అవన్నీ కూడా మనం అన్వయించుకొని పార్టీ కోసం కష్టపడి పనిచేసినట్లయితే అవకాశం ఖచ్చితంగా పార్టీలో వస్తుందని చెప్పి ఆయన చూసిన బాటలో మనందరూ నడవాలి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దామోదర్ గారు. ఈరోజు మనందరి ప్రియతమ నాయకులు తెలంగాణ టైగర్ రామన్న గారి జన్మదినం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అదేవిధంగా మున్సిపల్ ప్రో లీడర్ విజయ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నిర్వహిస్తున్న దామోదర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు అన్న గుబ్బల వేణారెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ అన్ని విభాగాల అధ్యక్ష కార్యదర్శులందరికీ రామోరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టుగా దామోదర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే వారి నాయకత్వంలో వారు నమ్ముకున్న బాటలో ఏనాడు కూడా ఎంత కష్టం వచ్చినా కూడా వారు నమ్ముకున్న సిద్ధాంతాన్ని విడవకుండా వారి నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందిందే తప్ప ఏనాడు కూడా పరాయి పార్టీ వైపు చూడని ఏకైక నాయకుడు మనందరికీ నాయకుడు దామోదర్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంతోమంది నాయకులను, ఉదాహరణకు నాతో పాటు నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, బలహీన వర్గాల్లో పుట్టిన వ్యక్తిని. ఉదాహరణకు ఆనాడు వారు తుంగతుర్తి శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే తిరుమలగిరి మార్కెట్ వ్యవసాయ మార్కెట్ విషయంలో సొంత బంధువర్గం, సొంత బామర్దులను వదులుకొని, సొంత సామాజిక వర్గాన్ని వదులుకొని కూడా
ఒక బలహీన వర్గాల వ్యక్తికి కష్టపడ్డ కార్యకర్తకి ఇవ్వాలని ఆనాడు వారు నన్ను ఈరోజు ఆనాడు ఒక మామూలు కుటుంబ వ్యక్తిని అలా రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చినట్టే వారి నాయకత్వంలో ఎన్నడూ కూడా మనం చనిపోయేంత వరకు కూడా మనం దామోరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి. నేను కీర్తి శేషులు వెంకరెడ్డి గారు, దామోరెడ్డి గారి మాజీ మంత్రివర్యులు వెంకరెడ్డి గారి సంస్మరణతో చెప్పిన, నేను రామరెడ్డి కుటుంబంలో రక్తం పంచుకొని పుట్టకపోయి ఉండొచ్చు, కానీ రక్తం ఇచ్చే తమ్మునిగా ఉంటాను నేను సగర్వంగా చెప్పిన వ్యక్తిని. ఎందుకంటే వారిని మనం సుమారుగా 30 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఎంత కష్టం వచ్చినా వారు ఏనాడు కూడా ఆ కష్టాన్ని వారు దిగమింది మనల్ని ఏనాడు కూడా నష్టం చేయలే. అలాంటి ఒక గొప్ప వ్యక్తి జన్మదినం జరుపుకోవడం మనం అందరం చాలా అదృష్టవంతులం. అందుకే మనం అందరం కూడా రామోరెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యం కలిగించాలని, వారికి నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనం అందరం కూడా కోరుకుందాం. భవిష్యత్తులో వారు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా రామోరెడ్డి గారి మీద ఈ ప్రాంతం మీద ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై జై. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ మంత్రివర్యులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకు ఇక్కడికి విచ్చేసిన నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు శ్రీ కుప్పల వేనారెడ్డి గారికి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చెవిటి వెంకన్న యాదవ్ గారికి, మరియు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అన్న శ్రీ చికిలం రాజేశ్వరరావు గారికి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రియమిత్రులు అన్న ఎండి అంజద్ అలీ గారికి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు మాజీ సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాజా మాజీ కౌన్సిలర్ శ్రీ బైరు శైలేందర్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన నా తోటి తాజా మాజీ కౌన్సిలర్లకు, రాష్ట్ర మరియు జిల్లా మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ, మహిళా కాంగ్రెస్, సేవాదల్, యువజన కాంగ్రెస్, ఇతర అన్ని అనుబంధ సంఘాల నాయకులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి మన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు తెలియజేస్తాం. అక్రమ్ పద్మ మేడం చూడాలి అన్న ఒక నిమిషం. రైట్, ఓకే. నిఖిల్ వాళ్ళు అవ్వకూడదు, లైన్ అవ్వపడాలి. నిఖిల్ ఎక్కరా అంటే బాగుంది. రాయిరా నువ్వు రామా, ఇద్దరు ముగ్గురికి ఇస్తే పట్టుకోరా. ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి అమ్మా, ఇటు చూడు. రైట్, నువ్వు తాగా అమ్మా, ఇటు చూడాలమ్మా, ఇటు చూడాలి. దా తల్లి ఇటు బా. తీసుకొని ఇట్రా అమ్మా, ఇట్రా. చూడమ్మా, చూడమ్మా, దా ఇదా. దా ఒక్క నుంచి ఇటు చూడమ్మా, ఇటు చూడు, ఇటు చూడు. రైట్. ఓకే, రైట్. ఓకే, సిట్ అడ్డా ఉంది.
రండి అమ్మా రండి. ఇటు చూడమ్మా ఒకసారి ఇటు చూడు. ఓకే వాళ్ళు ఇచ్చే ఈరోజు మన ప్రీతమ నాయకులు దామోదర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో ఎవరైతే రోగులు పేషెంట్స్ ఉన్నారో వారికి అన్నదాన కార్యక్రమం యువజన కాంగ్రెస్ పక్షాన అక్రమ్ గారి అధ్యక్షతన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. దామోదర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామా. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు దామోదర్ గారి బర్త్డే జన్మదినం. ఓకే, మరొకసారి ఈరోజు సూర్యాపేట పట్టణంలో దామోదర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్ని చౌరస్తాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు, పండ్ల కార్యక్రమం దవాఖానలో కూడా, అదేవిధంగా చాలా చోట్ల పొద్దున టిఫిన్స్ కూడా చేయడం, అల్పాహారం కూడా చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా కేకులు కట్ చేస్తూ అన్నదాన కార్యక్రమాలు, పండుగ వాతావరణం లెక్క చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రతి గుడిలో కూడా ఈరోజు ప్రతి గుడిలో కూడా పూజలు, దామోదర్ రెడ్డి గారికి మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని మనసారా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటూ పూజలు జరిపిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా ఈరోజు ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. రక్తదాన కార్యక్రమం కూడా ఇక్కడ హాస్పిటల్లో చేయబోతా ఉన్నారు. అరే చూడండి, చూడరా చూడరా అన్న, ఇటు చూడండి. అనేసారా తిరుగు